రోజు రోజుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు తగ్గుతుందా? మారుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోందంటున్నారు. వివిధ సామాజిక వర్గాలు, సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తుండటంతో గులాబీ పార్టీ గ్రాఫ్ పడిపోతుందట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయంటూ రోడ్ షోల్లో ప్రచారం చేసుకుంటున్నా గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో మాత్రం ఆ స్థైర్యం కనపడటం లేదంట. ఇంతకీ జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరి వైపు ఉన్నట్లు? వాడివేడిగా కొనసాగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారాల్లో భాగంగా కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజల మద్దతును పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే క్రిస్టియన్, మైనార్టీ పెద్దలు కాంగ్రెస్ కు ఏకగ్రీవంగా పూర్తి మద్దతు తెలిపారు. తాజాగా కమ్మ, కాపు, గౌడ సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తమ పూర్తి మద్దతును తెలిపారు. 2023 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు మూడోసారి పూర్తిగా సపోర్ట్ చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాత్రం కమ్మ సంఘాలు తమ మద్దతును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్రకటించాయి. నిజానికి గత ఎన్నికల్లో కమ్మ సంఘం మద్దతుతోనే గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గమంతా కాంగ్రెస్ అభ్యర్థి వైపే ఉండడంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపుపై సందిగ్ధత నెలకొందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, కొడుకు ప్రద్యుమ్న తారకుల ఎంట్రీ బీఆర్ఎస్ కు గుదిబండలా మారింది. స్వయంగా మాగంటి తల్లి మహానంద కుమారి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన కొడుకును చివరిసారిగా చూడడానికి కూడా కేటీఆర్ తనకు వీలు కల్పించలేదని, తన కోడలే తనపైకి రౌడీలను పంపించిందని మహానంద కుమారి ఆరోపిస్తున్నారు. మరోపక్క తన తండ్రి మృతి చెందినప్పుడు కనీసం తమకు చివరి చూపు కూడా దక్కనివ్వలేదని గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న తారక్ ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. తన తండ్రికి అత్యంత సన్నిహితంగా ఉండే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మోహన్ పుల్లపూడిలు ఫోన్ చేసి మరీ అంత్యక్రియలకు రావద్దని హెచ్చరించారని, హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని చెప్పుకొచ్చారు. కుటుంబ కలహాల్లో తాము జోక్యం చేసుకోమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రోడ్ షోలలో ప్రచారాల్లో మాట్లాడుతున్నారు. కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ తన కొడుకు మృతి మిస్టరీగా మారిందన్న గోపీనాథ్ తల్లి మహానంద కుమార్కి సమాధానం చెప్పాల్సింది కేటీఆరే అని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొంటున్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేస్తే విచారణ జరిపించి అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో పోలీసులే బయట పెడతారని వ్యాఖ్యానించారు. ఓవైపు కుటుంబంలో కలహాలు, మరోవైపు తగ్గుతున్న ప్రజాదరణ. ఎటు చూసినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచి దాఖలాలు కనిపించట్లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంటే, బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం తమ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారని ప్రకటిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ పెయిడ్ సర్వేలతో ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.